ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను బాహుబలి ది ఎపిక్ మూవీ చూశాను. దాని గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి ది ఎపిక్ గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి 1, 2ని మిక్స్ చేసి బాహుబలి ది ఎపిక్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే రాజమౌళి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కీరవాణి గారి మ్యూజిక్, మొత్తం ఎడిటింగు, గ్రాఫిక్స్, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ అంతా. మెయిన్గా మన ప్రభాసు, రాణా వాళ్ళిద్దరి మధ్యన యాక్షన్ సీక్వెన్సెస్ ప్లస్ తమన్నా ఇంకా అనుష్క వాళ్ళు ఇంకా మొత్తం ఇంకా అంత చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అయినా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు అనిపించిందంటే ఏదైనా సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీక్రియేట్ చేయాలంటే మనకు ధైర్యం కావాలి కదా. యాజ్ యూజువల్గా మనం క్రియేట్ చేయలేకపోయినాం, ఎందుకంటే మన ఇంట్రోవర్ట్స్. దాన్ని క్రియేట్ చేయాలంటే మనకు ఒక టీం కావాలి. నాకు టీం లేదు, బొక్క లేదు, కాబట్టి నేను క్రియేట్ చేయలేకపోయినా. అందరు రీక్రియేట్ చేస్తుంటే నేను ఒక మూల కూర్చొని చూడడం తప్ప చేసింది ఏం లేదు. అక్కడ శివగామి ఫస్ట్లోనే మహేంద్ర బాహుబలి బతకాలి అని చేతుతా చూడు, ఆ సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేనేం చేయకపోయినా. ఒకడు ఏకంగా కట్టప్ప సీన్ నెత్తి మీద పెట్టుకుని రీక్రియేట్ చేశాడు. అంటే బాహుబలి ఏ రేంజ్లో మేనియా ఉందో మీరు చూడండి. రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినా తర్వాత రిలీజ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కరు రీక్రియేట్ చేస్తున్నారు. అసలు దీంట్లో రీక్రియేట్ చేయడానికి ఏముంటుంది అని చెప్పి ఆలోచించిన నేను, వాళ్ళ రీక్రియేషన్ చూసి, వాళ్ళ క్రియేటివిటీ చూసి నాకు పిచ్చెక్కిపోయిందబ్బా. ఎందుకంటే మరీ ఇంత ఫ్యానిజమా రిలీజ్కి తెలుగులో తప్ప ఇంకెక్కడ ఇంత ఫ్యానిజం కనపడదప్ప నాకు తెలిసి. ఒక్కొక్క సీన్ రీక్రియేషన్ ఇంకా నయం. వాడి ఉంటుంటే ఎద్దుల సీన్ రీక్రియేట్ చేయలేదు, సచ్చూరుకుని వాళ్ళ జనాలు ఆ ఎద్దులను లోపల తీసుకొచ్చుంటే. తర్వాత ఒకడు అద్భుతమైన సీన్ రీక్రియేట్ చేశాడు, తల నరికే సీన్ రీక్రియేట్ చేశాడు. షూట్ చేద్దాం అనుకునే లోపల అది అయిపోయింది. అబ్బా ఇంకా చూసుకో. ఇంకొకడు ఏకంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి అనుష్క ఇంకా ప్రభాస్ ఒక సీన్ ఉంటుంది చూడు, కిస్సింగ్ సీన్, దాన్ని రీక్రియేట్ చేయాలని చూశారు, కానీ కుదరలేదు, మిస్ఫేర్ అయ్యింది. సో వాళ్ళ క్రియేటివిటీ మామూలుగా లేదు, సినిమా మాన్యం మామూలుగా లేదు, అదిరిపోయింది. నేనైతే చెప్తున్నా, కొన్ని ఫ్లాస్ ఉంటాయి ఏదైనా మూవీలో, దీంట్లో కూడా ఉన్నాయి, కానీ అంత నోటీసబుల్ ఫ్లాస్ అయితే కాదు సినిమాలో. సినిమా అయితే అద్భుతం. అంటే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, బాహుబలి ది ఎపిక్. జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. దీనికి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదబ్బా. జస్ట్ పోయి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే 10 years బ్యాక్ ఆ అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ అట్లాంటి ఇఫోరియాని ఎక్స్పీరియన్స్ చేయాలంటే టైం వచ్చింది. మళ్ళీ అలాంటి ఇఫోరియా మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేం. సో నేనేం చెప్తున్నా అంటే ఆ టైంలో చిన్నపిల్లలుగా ఎవరున్నా, కాలేజ్ డేస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈసారి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో పాటు ఈ సండే పోయి ఎంజాయ్ చేయండి. అలాగే నేను మళ్ళీ మాస్ జాతర సినిమా కూడా చూశాను. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, డెడికేటెడ్ వీడియో, అది కూడా చూడండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అందరు రీక్రియేట్ చేస్తుంటే నేను ఒక మూల కూర్చొని చూడడం తప్ప చేసింది ఏం లేదు. అక్కడ శివగామి ఫస్ట్లోనే మహేంద్ర బాహుబలి బతకాలి అని చేతుతా చూడు, ఆ సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేనేం చేయకపోయినా. ఒకడు ఏకంగా కట్టప్ప సీన్ నెత్తి మీద పెట్టుకుని రీక్రియేట్ చేశాడు. అంటే బాహుబలి ఏ రేంజ్లో మేనియా ఉందో మీరు చూడండి. రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినా తర్వాత రిలీజ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కరు రీక్రియేట్ చేస్తున్నారు. అసలు దీంట్లో రీక్రియేట్ చేయడానికి ఏముంటుంది అని చెప్పి ఆలోచించిన నేను, వాళ్ళ రీక్రియేషన్ చూసి, వాళ్ళ క్రియేటివిటీ చూసి నాకు పిచ్చెక్కిపోయిందబ్బా. ఎందుకంటే మరీ ఇంత ఫ్యానిజమా రిలీజ్కి తెలుగులో తప్ప ఇంకెక్కడ ఇంత ఫ్యానిజం కనపడదప్ప నాకు తెలిసి. ఒక్కొక్క సీన్ రీక్రియేషన్ ఇంకా నయం. వాడి ఉంటుంటే ఎద్దుల సీన్ రీక్రియేట్ చేయలేదు, సచ్చూరుకుని వాళ్ళ జనాలు ఆ ఎద్దులను లోపల తీసుకొచ్చుంటే. తర్వాత ఒకడు అద్భుతమైన సీన్ రీక్రియేట్ చేశాడు, తల నరికే సీన్ రీక్రియేట్ చేశాడు. షూట్ చేద్దాం అనుకునే లోపల అది అయిపోయింది. అబ్బా ఇంకా చూసుకో. ఇంకొకడు ఏకంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి అనుష్క ఇంకా ప్రభాస్ ఒక సీన్ ఉంటుంది చూడు, కిస్సింగ్ సీన్, దాన్ని రీక్రియేట్ చేయాలని చూశారు, కానీ కుదరలేదు, మిస్ఫేర్ అయ్యింది. సో వాళ్ళ క్రియేటివిటీ మామూలుగా లేదు, సినిమా మాన్యం మామూలుగా లేదు, అదిరిపోయింది. నేనైతే చెప్తున్నా, కొన్ని ఫ్లాస్ ఉంటాయి ఏదైనా మూవీలో, దీంట్లో కూడా ఉన్నాయి, కానీ అంత నోటీసబుల్ ఫ్లాస్ అయితే కాదు సినిమాలో. సినిమా అయితే అద్భుతం. అంటే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, బాహుబలి ది ఎపిక్. జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. దీనికి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదబ్బా. జస్ట్ పోయి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే 10 years బ్యాక్ ఆ అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ అట్లాంటి ఇఫోరియాని ఎక్స్పీరియన్స్ చేయాలంటే టైం వచ్చింది. మళ్ళీ అలాంటి ఇఫోరియా మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేం. సో నేనేం చెప్తున్నా అంటే ఆ టైంలో చిన్నపిల్లలుగా ఎవరున్నా, కాలేజ్ డేస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా
ఈసారి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో పాటు ఈ సండేవి ఎంజాయ్ చేయండి. అలాగే నేను మళ్ళీ జాతర సినిమా కూడా చూశాను, దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, డెడికేటెడ్ వీడియో, అది కూడా చూడండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను బాహుబలి ది ఎపిక్ మూవీ చూశాను, దానికి సంబంధించిన వీడియో, దానికి సంబంధించిన వ్లాగ్ మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మీకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎందుకంటే దీనికి సంబంధించిన సపరేట్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. బాహుబలి ది ఎపిక్ సూపర్ మూవీ, దాని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. దాని రీక్రియేషన్ చూస్తుంటే జనాల్లో ఎంత ఎఫోరియా ఉందో నాకు అర్థమైంది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. నేనేం చెప్తున్నానంటే, ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు దీని గురించి రివ్యూస్ ఏం పట్టించుకోకుండా థియేటర్లో ఎంజాయ్ చేయండి. మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ మన ఛానల్లో ఉంది. దాని గురించి సంబంధించిన నాకు ఏ ఎక్స్పీరియన్స్ ఏందని వివరిస్తూ ఒక వీడియో చేసిన, అది కూడా మన ఛానల్లో తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. కామెంట్ ముఖ్యం బిగిలో.